నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఓకే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రభుత్వం యొక్క బలహీనత అని మాట్లాడుతున్నారు. సార్, అక్కడ జరిగిన సంఘటనలో ఒక విషయాన్ని మీరు గమనించారా? ఒక శాలువా అమ్మే పర్సన్ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి పారిపోతుంటే ఏం కాదు ఉండండి అని చెప్పేసి చంపించాడు మనిషిని. మనం ఫేసు చూసి ఎవరు కూడా వీడు ఇలాంటి వాడు, వీడు టెర్రరిస్టు, వీడు ఉన్మాది అని చెప్పలేం కదా. ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ యొక్క యాటిట్యూడ్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ యాటిట్యూడ్ చూసుకొని వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్న విషయం తెలుసుకొని వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. కానీ మేధావులందరూ ఏమన్నారు? ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుంది చెప్పంటున్నారు. వీళ్ళు ఎక్కడో కొన్ని వందల అడుగు లోతుల లోయ నుంచి నక్కి ఎక్కుతూ ట్రెక్కింగ్ చేస్తూ వచ్చిన వాళ్ళని ఏ విధంగా మీరు చూడగలుగుతారండి? అదే వాళ్ళు కూడా చంపేయండి అని అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే తులసిరెడ్డి గారు ఉన్నారో, ఈ ప్రభుత్వం తొందరగా యాక్షన్ తీసుకొని ఆ ఉగ్రవాదులను చంపేయండి అనే చెప్తున్నారు. అవును, ఆల్రెడీ చంపేశారు కదా, నలుగురిని చంపేశారు కదా, వాళ్ళ ఇల్లు బ్లాస్ట్ చేశారు, ఇల్లు బ్లాస్ట్ చేశారు. ఇంకా వాళ్ళు చావలేదులేండి. వీళ్ళు కాదు, వేరే వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులని ఒక ఐడెంటిఫికేషన్ ఉందో, ఎవరైతే ఉగ్రవాదులని వారి ఇల్లే బ్లాస్ట్ చేశారు. కానీ వారైతే లేరు అందులో, వారు అక్కడ ఉండే పరిస్థితి లేదు. ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడడానికి మాత్రం కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ మన వాళ్ళని కాపాడారు, అది మనమే చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఈ పర్సన్ కాపాడాడు, ఈ హార్స్ రైడర్ కాపాడాడు అని చెప్పేసి. మనకు తెలుసా ముస్లింని కాపాడుతుందని చెప్పేసి అక్కడ ముస్లిం వచ్చేసి మన హిందువుల్ని చంపేస్తుంటే అదే ముస్లిమ్స్ మనని కాపాడుతుందని తెలుసా? హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్? ఆ సంఘటన జరిగినప్పుడు దాన్ని మనం విశ్లేషణ చేసి మళ్ళీ అలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుంది, దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ ప్రభుత్వం వైఫల్యం అంటే మాత్రం చెప్పడం కష్టం సార్. సో ఇప్పుడు మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ హిందువులకి సపోర్ట్ చేయట్లేదు అని అంటారా? అవునండి, చాలా వరకు చాలా ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిమ్స్కే సపోర్ట్ చేస్తున్న విషయాలు చాలా బయటపడుతున్నాయి. హిందువులకు సపోర్ట్ చేస్తుంది కొంతవరకు, బట్ ఫుల్ హార్టెడ్గా సపోర్ట్ చేయడం లేదు. అండ్ ఫుల్ హార్టెడ్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఎలా అయితే ముస్లిమ్స్ దగ్గరికి పోయి వాళ్ళని ఓదార్చి వాళ్ళ ఇళ్ళకి పోయి ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో నాయకులు, అయితే పెద్ద నాయకులు కావచ్చు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి నైతిక మద్దతు హిందువులకి ఇవ్వడం లేదు. మన ఏ సంఘటన కూడా అలా ఇచ్చినట్టుగా మనకు కనబడదు. కృష్ణారెడ్డి గారు, అదే హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ ఎజెండా అవసరం. నేనేమంటానంటే భారతీయ పౌరులు చనిపోయారయ్యా, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వాడు ఉగ్రవాదులు వాడు ప్రోత్సహిస్తూ వచ్చి భారతీయులు చంపించారు, భారతీయులు చచ్చిపోయారు. ఇక్కడ సమస్యది ఉగ్రవాదులేమో ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాటి గురించి మాట్లాడాలంటే హిందువులు ముస్లింలు అని చెప్తారు. సాంబశివరావు గారు చెప్పిందని నేను ఒప్పుకుంటాను. ఎవడు ఉగ్రవాదుల